కలగంటవాడు. ఒకప్పుడు ఓ ఊరిలో ఒక కర్మగాడి ఉండేవాడు. అతని పని రాళ్లను చెక్కడం, వాటిని కట్టడాలకు వాడుకోవడం. అతని పని చాలా కష్టమైనదే అయినా ఎంతో నిబద్ధతతో చేసేవాడు. అయితే అతని మనసులో ఎప్పుడూ గొప్పవాడిగా, సౌకర్యంగా జీవించాలనే కోరిక ఉండేది. ఒకరోజు అతను పనిచేస్తున్నప్పుడు ఓ ధనవంతుడిని పెద్ద పల్లకిలో వెళ్లిపోతూ చూశాడు. ఏమి అదృష్టం ఆ ధనవంతుడికి అనుకుని, నేను కూడా ఆ ధనవంతుడిలా ఉండాలనుకుంటున్నాను అని కోరుకున్నాడు. ఒక్కసారిగా ఒక ఆత్మీయ శబ్దం వినిపించింది. నీ కోరిక నెరవేరింది. వెంటనే అతను ధనవంతుడిగా మారిపోయాడు. విలాసవంతమైన జీవితాన్ని అనుభవించాడు. కొంతకాలానికి రాజు ఊర్లోకి ప్రాసేషన్లో వస్తుండగా ప్రజలు అతని ముందు నమస్కరిస్తూ ఉన్నారు. రాజు అయ్యే వ్యక్తి గొప్పవాడుగా ఉంటాడు అని అనుకున్నాడు. వెంటనే అతను రాజుగా మారిపోయాడు. రాజుగా ఉన్నప్పుడు దేశాన్ని పాలిస్తూ ఆనందంగా జీవించాడు. కాని ఒకసారి ఎండ తీవ్రంగా పడడంతో రాజుగా ఉన్నప్పటికీ ఎండకు తట్టుకోలేకపోయాడు. సూర్యుడు రాజు కంటే శక్తివంతుడు అని అనుకుని, నేను సూర్యుడిగా మారాలి అని కోరుకున్నాడు. వెంటనే అతను సూర్యుడిగా మారిపోయాడు. కానీ మబ్బులు సూర్యుణ్ణి కప్పేస్తాయి. మబ్బులు సూర్యుణ్ణి కప్పేస్తాయి. మబ్బులు శక్తివంతమయ్యాయి అని అనుకుని, నేను మబ్బుగా మారాలి అని కోరుకున్నాడు. అతను మబ్బుగా మారి వర్షం కురిపిస్తూ శక్తివంతంగా మారాడు. కాని గాలులు మబ్బులను కూడా తరిమేస్తాయి. గాలి మబ్బులను తరిమేస్తుంది. గాలే గొప్పది అని అనుకుని, నేను గాలిగా మారాలి అని కోరుకున్నాడు. వెంటనే గాలిగా మారి చెట్లు పడగొడుతూ ఇళ్లకు నష్టం కలిగిస్తూ సంతోషించాడు. కాని ఆ గాలి ఎంత బలంగా ఉన్నప్పటికీ పర్వతాలను కదలించలేకపోయింది. పర్వతాలు గాలి కంటే శక్తివంతమై ఉన్నాయి అని భావించి, నేను పర్వతంలా మారాలి అని కోరుకున్నాడు. వెంటనే అతను పర్వతంగా మారి ఏమీ చేయకుండా నిలిచిపోయాడు. అయితే ఒకరోజు అతని శరీరంపై కొంత బాధ కలిగింది. తన పక్కన చూస్తే ఒక సాధారణ కర్మగాడు రాళ్లను చెక్కుతూ కనిపించాడు. సర్వశక్తివంతమైన పర్వతమైన కర్మగాడి చేతిలో దెబ్బతింటున్నాను అని అనుకున్నాడు. నేను తిరిగి కర్మగాడిగానే ఉండాలి అని కోరుకున్నాడు. ఆఖరి కోరిక కూడా నెరవేరింది. కర్మగాడిగా మళ్లీ జీవించడం ప్రారంభించాడు. చివరికి అతను నిజమైన సంతోషం మనలోనే ఉందని తెలుసుకున్నాడు. నైతికం మనల్ని మనం అంగీకరించడం, సంతోషపడటం సత్యమైన సంతోషం.